డిపార్ట్మెంట్ ఏపీఎస్పీడీసీలో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ 3 months బ్యాక్ సార్ని కలిసినాను. నా ఆర్థిక ఇబ్బంది వల్ల కొన్ని కారణాల వల్ల సార్ని కలిసాల్సి వచ్చింది. సార్ కొన్ని సూచనలు కొన్ని ఇవి ఇచ్చినారు, మంత్రాలు అవి ఇచ్చినారు. దానివల్ల చేసుకోవడం వల్ల సార్ చెప్పిన కొన్ని సూచనలు ప్రతిరోజు మేము పాటిస్తున్నాను. ఇప్పుడు 3 నెలలు అయింది. నాకు సంతోషంగా ఉన్నాను. నేను సార్కు ధన్యవాదాలు చెప్పుకునేకి నేను మళ్ళా అదే పనిగా నేను తిరుపతికి వచ్చి సార్ని కలవడం అయినది. ఈ విధంగా సార్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి చిన్న క్రియను గనక మీరు ఆచరించినట్లయితే మీకు ఆదాయం పెరిగి ఖర్చు తగ్గి ఆనందకరమైన జీవితాన్ని జీవించగలరు. చాలా చిన్న క్రియ, నమ్మకంతో ఆచరించండి. 11 శనివారములు ఎంచుకోవాలి. మొట్టమొదటి శనివారం రోజున ప్రారంభించి నేతితో అన్నం వండి చక్కగా శనగపిండి లడ్డూలు చేసుకుని తాంబూలం మనం ఇచ్చినట్లుగా తమలపాకుల పైన ఈ నేతన్నాన్ని పెట్టి ఈ యొక్క శనగపిండి లడ్డు మధ్యలో పెట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. అది 2కా 3కా 5కా అనేది మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఇలా 11 శనివారములు గనక చేసినట్లయితే ఈ చేసేటప్పుడు ఓం హ్రీం దారిద్ర్య వినాశిన్యే ధనధాన్యం సమృద్ధ్యం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఈ దానాన్ని ఇవ్వండి. ఇలా గనక 11 శనివారములు చేసిన ఎడల మీకు దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆ యొక్క ధనలక్ష్మి యొక్క కరుణ కలిగి మీ ఇంట ఆదాయం పెరిగి ఖర్చు తగ్గి ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. కాబట్టి చాలా చిన్న క్రియ, నమ్మకం ముఖ్యం. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.